హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కాలీఫ్లవర్‌తో మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. నేను చేసిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎందులోకైనా వేసుకొని తినేయచ్చు. అంత బాగుంటుందండి కర్రీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. ఇది హాఫ్ కేజీ కాలీఫ్లవర్ అండి. 4 టేబుల్ స్పూన్ కాజు, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 ఇంచు చెక్క, కొద్దిగా లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి, పెద్ద సైజు 4 టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా కొత్తిమీర, ఒక ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. టేస్ట్‌కి సరిపడా సాల్టు, అల్లము, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిరపకాయలండి. ఒక 3-4 తీసుకున్నాను. ఇలా వేయడం వల్ల మసాలా కర్రీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఒక పాత్ర తీసుకొని సన్న ముక్కలుగా కాలీఫ్లవర్‌ని కట్ చేసి పాత్రలో వేసి నీళ్లు అందులో కాలీఫ్లవర్ ముక్కలు మునిగేంత వరకు వేసుకొని స్టవ్ వెలిగించి ఈ విధంగా ఒక 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఒక బౌల్ పెట్టి అందులో స్ట్రైనర్ పెట్టి అందులో వేసేసుకోండి. ఒక జార్ తీసుకొని మిక్సర్ జార్ అందులో టమోటాలు, అల్లము, వెల్లుల్లి, కాజు వేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదండి. ఇది జస్ట్ 2-3 మినిట్స్లో అయితే గ్రైండ్ అయిపోతుంది బాగా మెత్తగా. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకోండి. ఇది 7-8 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంటుంది. లవంగాలు, చెక్క, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కాలీఫ్లవర్ అనేది కొద్దిగా ఫస్ట్ ఉడికించుకుంటే బాగుంటుందండి. పురుగులు అవి ఏం లేకుండా క్లీన్ అయిపోతాయి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. నీట్గా అయితే తీసి వేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత అందులో కొద్దిగా హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి, నేనైతే కారము నాకు సరిపోయినంత విధంగా వేసుకున్నానండి. మీకు కావాల్సినంత వేసుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూను పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి ఈ విధంగా మొత్తము టమోటా పేస్ట్కి అయితే పట్టేలాగా మసాలాలు బాగా మిక్స్ చేసుకోవాలండి. టమోటా పేస్ట్ వేయడం వల్ల మనకి కర్రీ అనేది థిక్గా కొంచెం ఎక్స్ట్రాగా కూడా అవుతుంది. ఒక్కొక్క వెజిటేబుల్స్కి ఒక్కొక్క విధంగా చేసుకుంటే బాగుంటుందండి మసాలా అనేది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 3 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. తర్వాత స్టెయినర్లో ఉన్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. మనకి మసాలా అనేది బాగా వేగాలి. మసాలా వేగేలోపు అయితే మనకి కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేగిపోతాయి. మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఇంకోసారి మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇంకోసారి ఉడికించుకోవాలండి. ఒకసారి ఈ విధంగా బాగా కలబెట్టుకోవాలి. కాజు వేసాం కదా, తొందరగా అయితే అడుగంటేస్తుంది. దగ్గరే ఉండి ఈ విధంగా అయితే కలబెట్టుకోవాలండి. పల్లీలు వేసిన, కాజు వేసిన చాలా తొందరగా అడుగంటేస్తుంది. ఇప్పుడు ఇంకో 2-3 నిమిషాలు అయితే ఈ విధంగా వచ్చేలాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలండి. అప్పుడే మనకి పచ్చి వాసన అనేది ఉండదు మసాలా. అందులో తగినన్ని నీళ్ళు అయితే వేసుకోండి. నేనైతే 2 గ్లాసులు వేసుకున్నాను. మనకి ఉడికేసరికి మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. కొద్దిగా ఎక్స్ట్రానే వేసుకోండి. ఈ విధంగా అయితే ఉడకాలి. ఇంకో 2-3 నిమిషాలు అయితే పడుతుందండి. మనకు కాలీఫ్లవర్ ఉడికేంత వరకు ఉడికించుకోండి కర్రీ అనేది. ఈ విధంగా కాలీఫ్లవర్ ముక్కలు ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, స్టవ్ అయితే ఆఫ్ చేశాను. కాలీఫ్లవర్ కర్రీ అయితే అయిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసేసుకోవడమే. ఎంతో ఈజీ టేస్టీ అయినా కాలీఫ్లవర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.